రాఘవ ఉదయం నుంచి కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. ఆ చూపుల్లో, ఆ మాటల్లో ఏదో తేడాగా ఉంది. ఏంటా తేడా తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఇక్కడ? వర్క్ చేసుకుంటున్నాం సార్. ఏం వర్క్ చేస్తున్నారు అడుగుతాను చూసారు. ఆఫీసులో మీరు కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? పని చేయడానికి వచ్చాం సార్. పని చేయడానికి వచ్చి సార్ లేదు, మీరు కబుర్లు చెప్పుకుంటా నేను చూస్తున్నాను. అవునయ్యా, మీ ఇద్దరికి సంజీవయ్య పార్క్ తెలుసా? తెలియదు సార్. తెలుసు సార్. ఇద్దరు లవర్స్ కదయ్యా, ఒక మాట మీద నిలబడండి. తెలియదు సార్. తెలుసు సార్. ఓ పని చేయండి, మిమ్మల్ని ఇద్దరిని డిస్మిస్ చేసేస్తాను, అక్కడ కూర్చుని ప్రేమించుకో. చెప్పాలా? ఐ లవ్ యూ. ఇటు అటు చూడకండి, బాసును కదా, సెపరేట్ గా ఉండాలి. నేనే ఎఫెక్ట్లు ఇచ్చుకుంటున్నా. అంటే మీ ఇద్దరు ఇక్కడ ప్రేమించుకుంటున్నారన్నమాట? నో సార్. ఇద్దరు మీ రూమ్ లోకి వెళ్ళి అక్కడ సీట్ లో కూర్చుని పని చేసుకోండి. చేసుకోండి 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 చేసుకోండి. మీరు అలా అంటే నాకు సిగ్గవుతుంది. నోరుమై, నేను ఆఫీస్ పని చేయమన్నా. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఏ స్టెఫనీ సార్. కమ్ హియర్. నా పేరు స్టెఫనీ కాదు, స్టెఫియా. ఓ స్టెఫియా. యా. ప్రాజెక్టుల విషయాలు ఏంటి చెప్పు సార్. అది డకోటా కంపెనీ వారు నిన్న ఫ్యాక్స్ పంపించారు సార్ మనకు. ఇది 2 crores ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు సైన్ చేస్తే. అంటే నువ్వు నా మీద పడిపోయి జబ్బలు రాసేస్తే నేను సొంగలు గారి చేసుకుని నీకు ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచేస్తాను? లేదు సార్. నువ్వు వెళ్ళి ఆ సత్తిపండుని పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సత్తిపండు సార్. ఏంటో ఈ రోజు నేను చూస్తుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. సార్ అదే ప్రాజెక్ట్ గురించి చెప్పని చెప్పారండి సార్. ఏ ప్రాజెక్ట్? అది లకోటా కంపెనీ గురించి. చెప్పు. మనకు రావాల్సిన 2 crores గురించి వాళ్ళు బిల్ ఫార్వర్డ్ చేయమని చెప్తున్నారు సార్. 3 crores గురించి మనకు రావాల్సిన దాని గురించి కూడా మీటింగ్ ఉందని చెప్పారు సార్. ఇంకా నేడు కురిసేను ముద్దు మురి పాలలో ఈడు తడిసేను నా ఒడిలోన ఒక వేడి. సార్ ఏంటి సార్ అలా చేస్తున్నారు? చెప్పమ్మా. అది మన కొత్త ప్రాజెక్టులు బిల్డింగ్లు ఉన్నాయి కదా, కన్స్ట్రక్షన్, దాని గురించి చెప్పవా? సార్ నాకు కొంచెం భయం ఉంది సార్. ఒకసారి ప్లీజ్ సార్. మీరు ప్రాజెక్ట్ తినట్లేదు సార్. నీ షర్ట్ ఎంత బాగుందో సార్. ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నాను సార్. నాకు చెప్తే ఊటీలో కొని పెట్టేవనిగా. మన కొత్త బిల్డింగ్ ప్లాన్ చెప్పవా? సార్ ఇది ఇక్కడ వచ్చేసి క్యాంటీన్ వచ్చేస్తుంది సార్. ఇక్కడ పక్కన వాష్రూమ్ వస్తుంది సార్. ఇక్కడ మీటింగ్. బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది సార్? సార్ ప్లీజ్ సార్. సార్ సార్ పండు, నువ్వు అలా దూరంగా ఉండకు, ఇక్కడే ఉండు. అదే సార్ వస్తుంది సార్. ప్లీజ్. వీడేం చేస్తున్నాడు నాకు భయం ఉంది. ఏ పండు సార్, కొత్తది చదువమ్మా. అదే సార్ కొత్త ప్రాజెక్ట్. వీడు ఈ 200 కోట్ల ప్రాజెక్ట్ గురించి అడిగారు కదా సార్. ఆ 200 కోట్ల గురించి సార్. అదేంటి సార్ అలా చల్లుతుర్రు సార్? మీకు ఏమైంది సార్? నాకు ఏదేదో అనిపిస్తుందమ్మా. అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ చూపించుకోండి సార్. ఏ నువ్వేనా డాక్టర్? సార్ నేను పండు సార్. పండు పండు సార్. నాకు భయం వేస్తుంది సార్. నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. సార్ పండు సార్. నన్ను చూసి ఎందుకమ్మా నువ్వు భయపడుతుంటావు? ఇదిగో భయపడకూడదు. అరే ఫైల్ కింద పడిపోయింది, తీయవా? అది ఓకే సార్. సార్ ఈ ఫైల్ భయపడతావు ఏంటమ్మా? పండు పండు
సారీ పండు, ఏమిటో అనుకున్నాను కానీ నువ్వు మరి ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు. సార్ అర్జెంట్ గా ఏయ్! మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ సంతకం కోసం చెక్ పైన ఏంటి స్టెఫనీ ఫైల్స్ కింద పడిపోతే నాకు ఫైల్స్ కింద పడినట్లేదు. నాకు తెలుసు, నా అప్పటి నుంచి గమనిస్తున్నాను, నువ్వేదో తేడగడ్లా ఉన్నావు. కాదే. నాకు తెలుసు. బాబు, కాదు, చిచ్చి, స్టెఫనీ. మీరిద్దరు కలిసి నాకు అర్థమైపోయింది. నేను ఈ జాబ్ కి రిజైన్ చేస్తాను. నువ్వేంటే రిజైన్ చేసేది? నేను నేను డిస్మిస్ చేస్తున్నాను. బాధపడ పండు, దాని ప్లేస్ లో ఇంకో పండు లాంటి కుర్రాడిని మనం అపాయింట్ చేస్తున్నాం. అయ్య బాబాయ్, ఇది ఎక్కడ దొరికింది బాబు? టైర్స్ పండు, సార్ ప్లీజ్ నీలో ఎంత వేడిందో నీకు తెలియట్లేదు. వద్దు సార్. ఆ వేడిని నువ్వు ఉపయోగించుకోవాలమ్మా. అదే సార్, చూడు దీన్ని ఉపయోగించుకోవాలమ్మా. చిచ్చి, మీరు ఇలా తేడగలని తెలీదు నాకు. నువ్వొద్దు, ఈ జాబ్ వద్దు. నువ్వే పోవే. స్టెఫనీ, Stupid. నేను ఆ టైప్ కాదు. I hate you. I hate you. నేను ఆ టైప్ కాదు సార్. నన్ను వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్. అంటే ఇది మీ జబ్బు. అంతే సార్, సార్ మరీ అనుమానంగా చూస్తున్నారు ఎట్ల నుంచి ఇది మీ జబ్బు అంటే. ఈ జబ్బు పేరేంటి? జబ్బు పేరేంటి అంటే నిజంగా నాకు ఉన్నట్టు అడుగుతారు మీరు. ఓకే, సో మీరు ఈ పేరు లేని జబ్బు గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. నాకు బాబు సార్ బాగుంది రాఘవ, క్రియేటెడ్ గుడ్ ఫన్. మరి అన్ని చేసేస్తుంటే మెసేజ్ లో ఉంటున్నాం కదా, మసాజ్ లో కూడా బాగుంది, మంచి ఎంటర్టైన్ చేసాం. రోజా గారు, ఇలాంటి ఒక బాస్ ఉంటే నిజంగా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎంత కష్టం కదా. లేడీస్ చాలా సేఫ్ అండి, పర్వాలేదు. లేడీస్ పాపం అతని పరిస్థితి ఏంటి, ఎలా పెళ్లి అవుతుంది? అసలే చాలా మంది పెళ్లి కాకుండా జరుగుతున్నారు మన సెట్ లో. కానీ ఆ చేంజెస్ బాగా చూసావు రాఘవ. అమ్మాయి వచ్చినప్పుడు చాలా గంభీరంగా బాస్ లాగా ఫన్నీగా ఉన్నింది. అండ్ లాస్ట్ లో మీరు పేపర్ వేయగానే అర్థమైంది వీడు వంగాడంటే రేపే అనుకున్నాను. చాలా చక్కగా నవ్వా, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. నా పేరు వెంకీ, నేను రచ్చా రవి టీం తరపున వచ్చాను. యాక్చువల్లీ ఒక లైవ్ షోకి ఒక యాంకర్ వచ్చాడు. హలో హాయ్, మీరు చూస్తున్నారు సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు, మా షోకి కాల్ చేయండి, 2 కిలోల పాత ఇనుప సామాన్ని గెలుచుకోండి అనేసి ఒక ఆవిడ కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే పాపం మత్తిమార్పు అన్నమాట ఆవిడకి. ఓకే, ఈ రోజు మనతో మాట్లాడేందుకు మొదటగా విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారికి కాల్ చేద్దాం. టుక్ 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 టుక్. హలో ఎవరు? హలో హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? మేము ఓహో ఛానల్ నుంచి కాల్ చేసినాం. అది చెప్పండి సార్. ఏంటంటే మీరు ఇప్పుడు మేము అడిగే 3 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు విన్నర్ అవుతారు. అలాగా? అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. ఏమండి, అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఆ సినిమా హీరో. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. సరే, పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్. మన నాగబాబు గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమా హీరో పేరు చెప్పండి. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. ఏమండి, జై చిరంజీవ. అబ్బాయి ఈజీగా అడగమంటే మీరు సడన్ గా అడిగితే ఏం చెప్పను? ఇది కూడా పక్కన పెట్టండి. మూడో క్వశ్చన్. మీ ఆయన పేరు చెప్పండి, చాలా ఈజీ క్వశ్చన్. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. మేడం, మీ భర్త పేరు. అబ్బాయి ఈజీగా అడగమంటే మీకు సిగ్గుగా అనిపిస్తే మీ పక్కన ఉన్నవారు సైన్ తీసుకోవచ్చు. ఒరే చింటూ, ఏంటి మమ్మీ ఇలా రారా, మీ డాడీ పేరు చెప్పు. ఏ డాడీ పేరు మమ్మీ? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. రోజు ఏమంటుంది వినండి.